వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకు నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక కొత్త ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చామండి. సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎలాంటి కమిషన్ లేదండి. ఒక్క రూపాయి కూడా కమిషన్ ఎవ్వరికి ఇవ్వనవసరం లేదండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము. సో ఇల్లు గురించి మేము క్లియర్గా వీడియోలో మెన్షన్ చేస్తామండి. వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో లాస్ట్లో ఓనర్ నెంబర్ ఇస్తాము. ఓనర్ నెంబర్కు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. సో ఈ హౌస్ వచ్చేసి టోటల్గా మనకు 180 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది, ఇళ్ళ మధ్యలో ఉంటుంది, కొత్తగా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉందండి. సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి. మనకు కార్ పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు, అలాగే ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. మనకు కార్ పార్కింగ్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారండి. మనకు ఇక్కడ వచ్చేసి మనకు సంప్ ఇచ్చారు, అలాగే మనకు ఈశాన్యంలో ఇక్కడ బోర్ ఇచ్చారు. నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది 180 గజాలలో 3 BHK కన్స్ట్రక్షన్ చేసారు. అలాగే G+1 పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది. సో ఇది వచ్చేసి మనకు నార్త్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి. ఇది సో ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ కూడా చూసుకోవచ్చు అండి. మనకు చాలా స్పేసెస్గా ఉంటుంది. అలాగే మనకు ఫాల్ సీలింగ్ కానీ, ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ, అలాగే మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ చాలా నీట్గా డిజైన్ చేశారు. మనకు 2 డోర్స్ ఇచ్చారండి. మనకు ఈస్ట్ సైడ్ నుంచి ఒక డోర్ ఇచ్చారు, నార్త్ సైడ్ నుంచి మెయిన్ డోర్ ఇచ్చారు. 2 డోర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు ఇక్కడ నుంచి ఒక యూపీవీసీ విండో ఇచ్చారు. సో మనకు ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ. సో మనకు ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్స్కి వెళ్ళడానికి ఇక్కడ ఆర్చ్ లాగా ఇచ్చారండి. మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది. మిడిల్లో మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు. కామన్ వాష్రూమ్ పక్కన మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారండి. ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యూపీవీసీ విండో ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకు వెంటిలేషన్ కానీ, ఎయిర్ కానీ చాలా బాగా వస్తుంది. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది హైదరాబాద్ రాంపల్లి దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు అండి. బెడ్రూమ్ చాలా స్పేసెస్గా ఇచ్చారు. అలాగే మనకు రైట్ సైడ్లో ఒక యూపీవీసీ విండో ఇచ్చారు. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ 60-70% లోన్ కూడా తీసుకోవచ్చు అండి. ఇల్లుకు క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. మనకు డైనింగ్ ఏరియాలో కూడా చూసుకోవచ్చు. మనకు దీంట్లో కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఫాల్ సీలింగ్తో. మనకు ఇక్కడ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారండి. టోటల్గా ఇది 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మనకు యాస్టీస్గా ఈ బెడ్రూమ్లో కూడా 2 విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం. అలాగే మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. సో దీంట్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో ప్లాట్ డైమెన్షన్ బాగుంటుందండి. ప్లాట్ డైమెన్షన్ బాగుంటే ఎప్పుడైనా మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇల్లు డైమెన్షన్ కూడా చాలా బాగా వస్తుందండి. మనకు హాల్ కానీ, బెడ్రూమ్ కానీ, కిచెన్ కూడా చాలా స్పేసెస్గా వస్తాయి. ఎప్పుడైనా మీరు ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకున్నా సరే ఓపెన్ ప్లాట్ డైమెన్షన్ అండి. ఫ్రంట్ సైడు విడ్త్ ఎక్కువ ఉంటే మనకు వెలివేషన్ కానీ, అలాగే మనకు లోపల కార్ పార్కింగ్ కానీ, బెడ్రూమ్ సైజ్ కానీ, కిచెన్ సైజ్ కానీ, హాల్ సైజ్ కానీ స్పేసెస్గా వస్తాయి. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ తక్కువ ఉండి బ్యాక్ సైడ్ పొడుగు ఉంటే మనకు ఇల్లు సరిగా రాదండి. చిన్నగా వస్తాయి బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ. సో అందుకోసం ఎప్పుడైనా మీరు ఓపెన్ ప్లాట్ తీసుకుంటే
మీరు ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ చూసుకొని ప్లాట్ తీసుకోండి. ఎందుకంటే మీరు మళ్ళీ అమ్మాలనుకున్నా సరే డైమెన్షన్ మంచిగా ఉంటే మీకు ₹4 ఎక్కువ రేట్‌కి అమ్ముకోవచ్చు. మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా సరే ఇల్లు మంచిగా కట్టుకోవచ్చు. సో, ఇదొచ్చేసి పూజ రూమ్ అండి. మనకు పూజ రూమ్‌లో కూడా ఒక విండో ఇచ్చారండి. యూపీవీసీ విండో. ఇదొచ్చేసి కిచెన్ అండి. మనం కిచెన్ నుండి కూడా ఇక్కడి నుంచి ఒక డోర్ ఇచ్చారు. సో, కిచెన్ చూసుకోవచ్చండి. మంచిగా స్పేసెస్‌గా ఇచ్చారు. అలాగే దీంట్లో మనకు ఒక యూపీవీసీ విండో ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. సో, ఒక్కసారి మీకు క్లియర్‌గా మెన్షన్ చేసి చూపిస్తానండి. టోటల్‌గా ఈ ఇల్లొచ్చేసి హైదరాబాద్ రాంపల్లిలో ఉంటుందండి. రాంపల్లి మెయిన్ రోడ్‌కు చాలా దగ్గరలో ఉంటుంది. సో, ఇదొచ్చేసి టోటల్‌గా 180 స్క్వేర్ యార్డ్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిర్రు. మనకిది నార్త్ ఫేసింగ్‌లో ఉంటుంది. 3 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్ అండి. 3 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్ అండి. మనకు ఇంటి ముందు చూసుకున్నట్లయితే 25 ఫీట్ రోడ్ ఇచ్చారు. మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 98 లాక్స్ చెప్తున్నారు. 98 లక్షలు చెప్తున్నారు. రేటు ఇంకా తగ్గిస్తారు. లోన్ కూడా తీసుకోవచ్చు. మనకు ఇల్లుకు జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్‌లో హైవే ఉంటుందండి. ఈ హైవే మనకు ఇటు సైడ్ వెళ్తే మనకు రాంపల్లి చౌరస్తా వస్తుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మనకు గట్కేసర్ వస్తుంది. సో, ఇటు వెళ్తే మనకు ఈసీఐఎల్ వస్తుంది. బండ్లగూడ, దమ్మాయిగూడ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ అన్నీ మనకు ఇటు సైడ్ వస్తాయి. సో, మనకు ఇది బస్ స్టాప్‌కు జస్ట్ 300 మీటర్స్ ఉంటుంది. అలాగే మనకు మెయిన్ రోడ్ కూడా 300 మీటర్స్. సో, అలాగే మనకు దీనికి దగ్గరలో ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 2.5 కిలోమీటర్ రేడియస్‌లో మనకు స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకు ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే మనకు ఇన్ఫోసిస్ ఉన్నది, సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది, జెన్‌ప్యాక్ ఉన్నది. అలాగే మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ అండి. చర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి చాలామందికి తెలవదండి. నేను ప్రత్యేకంగా వీడియోలో మెన్షన్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఏరియా అనేది చాలా డెవలప్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్‌లో మనకు పెద్ద రైల్వే స్టేషన్‌లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో యాస్టీస్‌గా చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా అలా కన్‌స్ట్రక్షన్ చేస్తుర్రండి. ఒక 1 మంత్‌లో ఓపెన్ కూడా చేస్తున్నారు. అందుకోసం నియర్ బై ఏరియా వచ్చేసి మనకు ఈ రైల్వే స్టేషన్ నియర్ బై ఏరియా వచ్చేసి రాంపల్లి, మనకు ఈసీఐఎల్, చర్లపల్లి, చెంగిచెర్ల, బోడుప్పల్, మేడిపల్లి, గట్కేసర్ ఈ సరౌండింగ్ మొత్తం ఈ ఏరియా కింద వస్తదండి. మనకు ఫ్యూచర్‌లో మాక్సిమం ట్రైన్స్ అన్నీ సిటీ లోపలికి ఎంటర్ కాకుండా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక్కడికే ఎండ్ అవుతాయి. సో, మనకు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ మీకు కంప్లీట్ వీడియో చూపిస్తామండి. ఒక ఎయిర్‌పోర్ట్ లెవెల్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిర్రండి అది. ఎయిర్‌పోర్ట్ లెవెల్‌లో చాలా పెద్దగా కన్‌స్ట్రక్షన్ చేసిర్రు. సో, ఇలాంటి ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా నియర్ బై ఒక 5 కిలోమీటర్ రేడియస్‌లో టోటల్‌గా డెవలప్ అయిపోతుందండి. ప్రెజెంట్ అయితే తక్కువ రేంజ్‌లే ఉన్నాయండి. ప్లాట్లు గానీ, ఇల్లులు గానీ. ఇంకా రేట్లు హైక్ అవుతూనే ఉన్నాయి రోజు రోజుకు. సో, ఇదండి. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఇల్లొచ్చేసి 180 స్క్వేర్ యార్డ్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిర్రు. 98 లాక్స్ చెప్తున్నారు. సో, మీకు ఒక్కసారి ఓనర్ నెంబర్ మెన్షన్ చేసి చూపిస్తామండి. సో, మనకు 9949 9949 2347 05. సో, ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి. ఈ నెంబర్‌కు కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చండి. మీకు ఇంకొకసారి కూడా క్లియర్‌గా చూపిస్తాను. 9949234705 ఈ నెంబర్‌కు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. సో, అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్ ఓవర్ హైదరాబాద్‌లో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నామండి. ఎలాంటి కమిషన్ ఉండదు. సో, చాలా తక్కువ బడ్జెట్‌లో తీసుకొస్తాము. జెన్యూన్ ప్రాపర్టీస్ తీసుకొస్తామండి.
సో, అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి.